ఉడకపెట్టకుండా చింతపండు నానపెట్టకుండా 10 నిమిషాల్లో నేనైతే సాంబార్ రెడీ చేశాను. ఎలా అనేది ఈ వీడియోలో చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్. ఈరోజైతే నేను సాంబార్ చేస్తున్నాను. సాంబార్ అంటే పప్పు ఉడకపెట్టి చింతపండు నానపెట్టి ఆ టైప్లో కాకుండా నేను తయారు చేసిన సాంబార్ పౌడర్ తోటి సాంబార్ అయితే చేస్తున్నాను. ఇది ఎలా తయారు చేయాలి అనేది తర్వాత వీడియోస్లో చూపిస్తాను. ఇదిగోండి, ఇదైతే నేను రెడీ చేసుకున్న సాంబార్ పౌడరు. సాంబార్ పౌడర్ అంటే అంత పప్పు ఉడకబెట్టుకొని చింతపండు నానవేసి సాంబార్ చేశాక లాస్ట్ వేసే పౌడర్ కాదు ఇది. ఇంకా మనం కందిపప్పు అవసరం లేదు, చింతపండు అవసరం లేదు, ఏది అవసరం ఉండదు. మనకు కావాల్సిన కూరగాయలు ఒక్కటి రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలు, మనమైతే సాంబార్ అనేది రెడీ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను. నేనైతే ముందుగా ఒక గిన్నె తీసుకొని సాంబార్ అయితే చేస్తున్నాను. ఈ సాంబార్ పౌడర్ నేను ఎందుకు రెడీ చేశానంటే, ఇంకా ఎప్పుడు బిజీగా ఉంటాము. నా ఛానల్ ఎక్కువగా చూసే వాళ్ళంతా షాపు, బిజినెస్ ఈ టైప్ వాళ్ళే చూస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. మనం బిజీగా ఉంటాము. ఈ పప్పు వండి చింతపండు నానబెట్టి టైం అనేది తీసుకుంటుంది సాంబార్ చేయడానికి. టైం ఉంటే చాలు, మనం ఏదైనా చేయొచ్చు. కానీ టైం లేకుండా వంట చేయాలి అన్నప్పుడు ఇలాంటిది అయితే మనకి యూజ్ అవుతుంది. అందుకే నేనైతే ఇది రెడీ చేసుకున్నాను. మనము ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు. సాంబార్ అయితే టైం కూడా ఎక్కువగా తీసుకోదు. మనం కూరగాయలు ఒకటి కట్ చేసి పెట్టుకుంటే చాలు. ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి. నూనె అయితే కాగింది. నేను ముందుగా ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకుంటాను. ఇవి మాడిపోతూనే ఉన్నాయి స్పీడ్గా. మనం పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవి వేసి అయితే కలుపుకోవాలి. మిగిలిన కూరగాయల ముక్కలు కూడా ఇప్పుడే వేసుకోవచ్చు. కొంచెం ఆనియన్స్ మగ్గాక కూరగాయ ముక్కలు అయితే వేస్తాను. నేనైతే ఎప్పుడు ఆనియన్స్ వేసినా దాని మీద అయితే ఉప్పు చల్లుకుంటాను. ఎందుకంటే ఉప్పు వేస్తే కూరగాయలు తొందరగా మగ్గుతాయి, ఉల్లిగడ్డలు కూడా తొందరగా మగ్గుతాయి కాబట్టి. ఇంక ఇవి మగ్గుతున్నప్పుడే మనం కూరగాయల ముక్కలు కూడా వేసుకోవాలి. మనం ఇంట్లో ఏవి ఉంటే అవి వేసేస్తాం కదా సాంబార్లోకి. నా దగ్గర అయితే దొండకాయలు, సొరకాయలు, టమాటా ఉంది. ఇవి వేసి చేస్తున్నాను. టమాటాలు ఇవన్నీ వేసేసుకొని కొంచెం పసుపు, ఇవన్నీ వేసి కలిపి మూత పెట్టుకుంటే ఇవన్నీ మగ్గిపోతాయి. ఇంకా మూత పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ముక్కలన్నీ మగ్గాక నెక్స్ట్ ప్రాసెస్. ఇదిగోండి, మూత అయితే తీస్తున్నాను. మనకి ముక్కలు అయితే మగ్గాయి. ఇప్పుడు మనం దీనిలో వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ మొత్తం మరిగాక నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. ఇంకా ఈ వాటర్ అయితే కొంచెం మసలాలి. ఇప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇంకా మళ్ళీ మూత పెట్టేసి వాటర్ మరిగాక నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. అయితే మసులుతున్నాయి. ఇంకా నేను మూత తీస్తున్నాను. ఇదిగోండి, ఇలా మసిలేటప్పుడు నేను తయారు చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ని ఇందులో వేస్తాను. ఇంకా మనం పప్పు, చింతపండు ఏమీ వేయక్కర్లేదు. ఈ పౌడర్ ఒక్కటి వేస్తే చాలు, మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఇలా వేసుకుంటే చాలు. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మసలనివ్వాలి. మళ్ళీ మనకి కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే
ఇంకా కొంచెం పౌడర్ వేసుకోవాలి. నాకైతే టిఫిన్స్లోకి కాబట్టి చిక్కగా కావాలి. నేను ఇప్పుడైతే మనకి కరెక్ట్గా మనకి సరిపోయేంత వచ్చింది. దీన్ని కొంచెం మసిలితే ఇంకా చిక్కపడుతుంది. ఇదిగోండి సాంబార్ అయితే మసులుతుంది. ఇప్పుడు మనకి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏదైనా తక్కువగా ఉంటే వేసుకోండి. కారం ఉప్పు అయితే అన్నీ సరిపోయాయి. నాకైతే కారం కూడా నేనేమి వేయని అవసరం లేకుండా దీనిలో ఉన్న కారమే నాకైతే సరిపోయింది. సాంబార్ ఎంత చిక్కగా కావాలి అనే దాన్ని బట్టి మనం మసాలా పెట్టుకోవాలి. నాకైతే ఇది సరిపోతుంది. ఇలా ఈ పౌడర్ ఉండబట్టి చాలా స్పీడ్గా అయితే సాంబార్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను నేనైతే. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో సాంబారు. వేడి వేడి సాంబార్ రెడీ.